గైస్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను ఫ్రిజీ హెయిర్ టిప్స్ చెప్పబోతున్నాను. సో ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుందండి అండ్ నాకు తెలిసి నా కామెంట్స్ లో వన్ ఆఫ్ ద పాపులర్ కామెంట్ ఇస్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రిజీ హెయిర్. చూడండి, నేను కొన్ని మంత్స్ ముందు కెరటిన్ చేశాను అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్ లైక్ దాని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా పోతుంది. నాకు ఇప్పుడు మళ్ళీ కొన్ని డ్రై సెక్షన్స్ అండ్ కొన్ని ఫ్రిజీ సెక్షన్స్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో గైజ్, నేను ఇంతకు ముందు చేసిన కొన్ని హోమ్ రెమెడీస్తో పాటు ఏమేమి యూజ్ చేస్తాననేది మీకు చెప్తాను. బికాస్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఫ్రిజీ హెయిర్. ఫ్రిజీ హెయిర్ అంటే మనకు డ్రై అండ్ బ్రిటిల్ హెయిర్. డ్రై అండ్ బ్రిటిల్ హెయిర్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ బ్రేకేజ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ సంథింగ్ నన్ ఆఫ్ అస్ వాంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైజ్, నేను హెయిర్ వాష్ చేస్తే నాకు ఫస్ట్ డే మాత్రం హెయిర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇట్ స్టార్ట్స్ గెటింగ్ రియలీ lifeless, dry and frizzy. సో దానికి నంబర్ 1 టిప్ నేను మీకు చెప్పబోతున్నాను. టు అవాయిడ్ ఫ్రిజ్ ఇన్ యువర్ హెయిర్ ఈజ్ అవాయిడ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ మనం ఎలా అవాయిడ్ చేయాలంటే, చూడండి, హెయిర్ మనం వాష్ చేసిన తర్వాత టవల్తో డ్రై చేస్తాం కదా. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ ద టెండెన్సీ టు రబ్ ద హెయిర్. రబ్ అస్సలు చేయకూడదు, బికాస్ రబ్బింగ్ కాజెస్ ఫ్రిక్షన్. దానివల్ల మీకు హెయిర్ ఫ్రిజీ అయిపోయి డ్రై అండ్ బ్రిటిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డ్రై యువర్ హెయిర్. మీరేం చేయాలంటే, కొంచెం సేపు మీరు టవల్లో కట్టుకుంటారంటే కట్టుకోండి. ఆ తర్వాత జస్ట్ దీన్ని ప్యాడ్ చేసుకుంటూ ఇలా 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 డ్రై చేయండి. ఓకే, డోంట్ రబ్ యువర్ హెయిర్. నంబర్ 2 గైస్, యూజ్ అ వైట్ టూత్ కోమ్ టు ప్రివెంట్ ఫ్రిక్షన్. వైట్ టూత్ కోమ్ అంటే షాంపూ కోమ్స్ వస్తాయి కదండి, దానికి పళ్ళు కొంచెం దూరంగా ఉంటాయి. అది జస్ట్ షాంపూ తర్వాత కాకుండా మామూలుగా కూడా అదే వాడండి. నేనైతే మోస్ట్లీ అదే వాడతాను. సన్నటి పళ్ళు ఉన్న కోమ్స్ ఉంటాయి కదా, దానివల్ల చాలా అంటే చాలా ఫ్రిజీనెస్ మీకు ఒక్కొక్కసారి హెయిర్ ఇలా లేస్తుంది. దాట్ ఇస్ బికాస్ ఇట్స్ కాజింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో అవాయిడ్ దాట్. నంబర్ 3 గైస్, మనం హెయిర్ వాష్ తర్వాత వీలైనంత తొందరగా హెయిర్ ని డ్రై చేసేయాలి. డోంట్ లెట్ యువర్ హెయిర్ రిమైన్ వెట్ ఫర్ అ లాంగ్ టైమ్, బికాస్ హెయిర్ ఎప్పుడైతే తడిగా ఉంటుందో అప్పుడు మోస్ట్ డెలికేట్ ఉంటుందంట. సో ట్రై టు డ్రై యువర్ హెయిర్ as soon as possible. Using a blow dryer does not really cause harm. అంటే నాకైతే హార్మ్ కాదు, బికాస్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో దాట్ లీడ్స్ అస్ టు పాయింట్ నెంబర్ 4. సో మనము హెయిర్ సెక్షన్స్ గా డివైడ్ చేసి ఇలా బ్లో డ్రై చేస్తాం కదా. సో కీప్ ఇట్ 6 inches అవే అండ్ అలా ర్యాండమ్ గా నేనైతే డ్రై చేసేస్తాను అండ్ వర్క్స్ ఫర్ మీ. టిప్ నెంబర్ 5, హెయిర్ తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు బ్రషింగ్ చేయకూడదు. వెయిట్ ఫర్ ఇట్ టు డ్రై, ఆర్ ఇఫ్ యూర్ డ్రైయింగ్ ఇట్ విత్ అ బ్లో డ్రయర్ ఆర్ వాట్ ఎవర్, ఆ తర్వాతనే కోమ్ చేయండి. టిప్ నెంబర్ 6 గైస్, యూజ్ అ షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ సెరమ్. ఇది ఎవ్వరు చేయరు, ఎంత చెప్పినా వినరు కొంతమంది. కానీ మీరు కండిషనర్ అండ్ సెరమ్ వాడకపోతే మీ హెయిర్ ఆబ్వియస్లీ ఫ్రిజీ అవుతుంది, బికాస్ యూఆర్ నాట్ గివింగ్ ఇట్ మాయిశ్చర్. మీరు వాష్ చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా తీసేస్తున్నారు. లైక్ ఈవెన్ ఇఫ్ యూర్ యూజింగ్ అ బ్యాలెన్సింగ్ సల్ఫేట్ పారాబెన్ ఫ్రీ షాంపూ, యూ స్టిల్ నీడ్ అ కండిషనర్. అండ్ దాంతోపాటు మీరు కనుక ఒక హెయిర్ మాస్క్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, లైక్ వీక్లీ అట్లీస్ట్ 1 to 2 యూ విల్ గెట్ ద సొల్యూషన్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. షాంపూ, కండిషనర్, సెరమ్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలనేది దానికి ఒక సెపరేట్ ఎపిసోడే చేశాను. ప్లీజ్ వాచ్ దట్ డెడికేటెడ్ ఎపిసోడ్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. దీంతో పాటు ఏంటంటే, మీరు కనుక ఒక నరిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్ 1 to 2 times a week యూజ్ చేస్తే యూ విల్ గెట్ బ్రిలియంట్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ గైస్. సో ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేస్తున్న హెయిర్ మాస్క్ ఇస్ ఫ్రమ్ మామా ఎర్త్. ఇట్స్ ద ఆర్గన్ హెయిర్ మాస్క్. ఆర్గన్ ఇస్ సపోజ్ టు బి లైక్ ఆర్గన్ ఆయిల్. దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. ఎందుకు అంటే ఇది చాలా చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుందండి. ఫర్ ద స్కిన్, ఫర్ ద హెయిర్, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్, బట్ ఎస్పెషలీ ఫర్ ద హెయిర్. సో మామా ఎర్త్లో ఇంకొక వెరైటీ కూడా ఉంది, విచ్ ఇస్ ది అనియన్ హెయిర్ మాస్క్. దిస్ ఈస్ స్పెసిఫిక్లీ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఇందులో అనియన్ ఆయిల్ అండ్ బ్యాంబూ వెనిగర్ ఉంది. సో నాకైతే ఇప్పుడు బ్రేకేజ్ ప్రాబ్లం పెద్దగా లేదండి, బికాజ్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెయిర్ వెల్. ఈరోజు నేను ఈ ఆర్గన్ హెయిర్ మాస్క్ ట్రై చేసి మీకు చూపిస్తాను అండ్ అందులో బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి. సో గైస్, ఇందులో ఉన్న అవొకాడో ఆయిల్ అండ్ మిల్క్ ప్రోటీన్ వల్ల మనకి హెయిర్ చాలా ఇంటెన్స్లీ మాయిశ్చరైజ్ అవుతుంది. ఇఫ్ యూ డూ దిస్ once or twice a week, లైక్ యూ విల్ గివ్ యువర్ హెయిర్ సో మచ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. దానివల్ల అది ఆటోమేటిక్గా హెల్దీ అవుతుందండి. సో గైస్, ఇది యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. యూ జస్ట్ హ్యావ్ టు వెట్ యువర్ హెయిర్, తర్వాత డివైడ్ చేయండి ఇంటూ 2 halves. 1 సింగిల్ పార్టిషన్ చేసి 2 halvesగా చేసేయండి. తర్వాత ఇది మీరు రూట్ నుంచి టిప్ వరకు అప్లై చేయాలి. ఫర్ మై లెంత్ అండ్ థిక్నెస్ నాకు ఒక 2 tablespoons దాకా సరిపోతుంది. సో అది అప్లై చేసిన తర్వాత మనం 10 to 15 minutes వరకు అది ఉంచాలి. గైజ్, ఇందులో టీ ట్రీ ఆయిల్ కూడా ఉంది. దట్స్ వై ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ టచింగ్ ఇట్ ఆన్ మై స్కాల్ప్. దీని టెక్స్చర్ చాలా స్మూత్ ఉంది. ఇట్ రియల్లీ గ్లైడ్స్ ఆన్ యువర్ హెయిర్. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఇలా నేను ఒక లూజ్ బన్ కట్టేస్తాను.
ఆ తర్వాత ఒక సల్ఫేట్ ఫ్రీ షాంపూతో స్పెసిఫిక్లీ షాంపూ చేయండి, కండిషనర్ చేయండి అండ్ సెరమ్ యాజ్ యూజువల్. మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేస్తే హాట్ వాటర్తో అస్సలు చేయకండి. దాట్ ఈస్ ద వర్స్ట్ ఫర్ హెయిర్. లైక్ దానివల్ల మీకు హెయిర్ గెట్స్ స్ట్రిప్డ్ ఆఫ్ ద మాయిశ్చరైజర్ అండ్ హెయిర్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ లీడ్స్ టు గ్రీజీ స్కాల్ప్, మోర్ ఫ్రిజ్ అండ్ జస్ట్ డోంట్ డూ ఇట్. డోంట్ యూజ్ హాట్ వాటర్ గైస్. లూక్ వామ్ వాటర్ యూజ్ చేయండి. అండ్ మీరు కనుక లాస్ట్ రిన్స్లో ఒక చిన్న ట్రిక్ చెప్పేస్తాను. లాస్ట్ రిన్స్లో ఒక మగ్ తీసుకోండి, దాంట్లో హాఫ్ కప్ వైట్ వెనిగర్ తీసుకోండి, ప్లెయిన్ వైట్ వెనిగర్. అందులో చిల్లీ వెనిగర్ అవన్నీ వస్తాయి, అవన్నీ అడగకండి ప్లీజ్, నో, నన్ ఆఫ్ దాట్. ప్లెయిన్ వైట్ వెనిగర్ తీసుకొని మీ హెయిర్కి లాస్ట్ రిన్స్లో, అది నేనైతే ఒక బకెట్ కింద పెట్టుకుని ఇలా రీసైకిల్ చేస్తూ ఉంటాను, ఒక 10 times అలా చేస్తాను. ఆ తర్వాత జస్ట్ నార్మల్గా మీ హెయిర్ని టవల్లో మీరు ఎలా ర్యాప్ చేస్తారో చేసేసి డ్రై ఇట్ యాజ్ యూజువల్. అండ్ డోంట్ వరీ గైస్, వినిగర్ది మీకు స్మెల్ రాదు, బట్ ఇట్ లీవ్స్ యువర్ హెయిర్ ఫ్రిజ్ ఫ్రీ అండ్ స్లీక్. గైస్ చాలా మందికి డౌట్ రావచ్చు దట్ అన్వాష్డ్ హెయిర్ మీద అంటే మనం ఆయిల్ రాసాం, లేదంటే ప్రీవియస్ షాంపూ తర్వాత సెరమ్ అవన్నీ రాసాం, దానిపైన రాయొచ్చా అంటే హ్యాపీగా రాయొచ్చు అండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఆయిల్ చేసిన తర్వాత ఇది రాస్తున్నారంట, సో వాళ్ళకి మంచి రిజల్ట్సే వస్తున్నాయి. నేను పర్సనల్గా ఆయిల్ ఇప్పుడు రాయట్లేదు బికాస్ ఆఫ్ కెరటిన్, కాబట్టి నేను జస్ట్ 2-3 days అవుతుంది కదా షాంపూ, కండిషనర్ అండ్ సెరమ్ రాసి ఆ తర్వాత రాసేస్తున్నాను. అండ్ 15-20 minutes తర్వాత యాజ్ దే హ్యావ్ సజెస్టెడ్ అలాగే నేను షాంపూ కండిషనర్ చేస్తున్నాను. అండ్ గైస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గివ్ యూ ఇన్స్టెంట్ రిజల్ట్స్ బికాస్ ఇట్ ఇస్ అ హెయిర్ మాస్క్. దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరు వెంటనే సాఫ్ట్నెస్, షైన్ నోటీస్ చేస్తారు అండ్ యువర్ ఫ్రిజ్ ఇస్ 90% గాన్ ఐ కెన్ సే. అండ్ గైస్ ఇలాంటి ప్రొడక్ట్స్ లైక్ దిస్ ఇస్ అ హెయిర్ మాస్క్ కదా, దీనికి మీరు చాలా రోజులు వెయిట్ చేయక్కర్లేదు ఫర్ రిజల్ట్స్. మీరు యూజ్ చేసిన వెంటనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, విచ్ ఇస్ యువర్ హెయిర్ విల్ బికమ్ సాఫ్ట్ అండ్ షైనీ అండ్ ఫ్రిజ్ విల్ రిడ్యూస్ బై 80-90%. అట్లీస్ట్ దాట్స్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఆ తర్వాత ఇది టోటల్గా టాక్సిన్ ఫ్రీ ఉంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ యాజ్ వెల్ as ది ఎన్వైరన్మెంట్. అండ్ మీకు ఒక విషయం తెలుసా, దే ప్లాంట్ ఇనిషియేటివ్ ఇస్ ఆల్ హార్ట్ గైస్. లైక్ మామా ఎర్త్ నుంచి మీరు ఏ పర్చేస్ చేసినా మీ పర్చేస్ ఒక ట్రీకి లింక్ చేస్తారు, ఆ ట్రీని మీరు జియో లొకేషన్ పంపిస్తారు, మీ ఫోన్ నుంచి ఆ ట్రీని చూడొచ్చు. You're nurturing life in some form, which I feel is a really great cause. Guys, these products are available on Amazon, Nykaa and mamaearth.in lo meer * 2020 ane code use cheste you will get 20% off on all your Mamaearth purchases. Thank you Mamaearth for the sponsor, and now it's time to get all greedy as it is time for the spicy pani puri challenge with Billy Garu. Let's go. Randi Billy Garu, welcome to my party. So, నీకు తెలుసు కదా ఈరోజు పానీపూరి ఛాలెంజ్. చలాన్ కాదు, పానీపూరి ఛాలెంజ్ ఈరోజు. సో ఎనీవే ఇప్పుడు నేను 3 packets ఆఫ్ పానీపూరి ఓపెన్ చేశాను, ప్రతి దాంట్లో 50. ఓకే, సో 50 తర్వాత 25. సో టోటల్ 75 పూరీస్ ఉన్నాయి. ఓకే, రగడ ఉంది, పానీ ఉంది, మధ్యలో కావాలంటే తీసుకోవచ్చు. హలో, సో ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్కి రెడీయా? ఛాలెంజ్ ఎప్పుడు కానీ ఏదైనా ఛాలెంజ్ ప్లాన్ చేస్తే మీరు గమనిస్తున్నారా? వీళ్ళు ఇంట్లోనే ప్లాన్ చేస్తుంది, అది కూడా అన్ని స్పైసీ ఛాలెంజెస్. నువ్వైతే స్పైసీకి రాజా కదా, బాగా తింటావు కదా స్పైసీ. సరే తినేస్తాను ఇప్పుడు. మంచి స్పైసీగా పానీ ఉంది, మంచిగా రగడా చేశాను, అన్ని నేనే చేశాను. రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం చేస్తాను ఎప్పుడైనా. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారు వాళ్ళే. గివ్ అప్ అయిపోతే మధ్యలో గివ్ అప్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నా బ్యూటిఫుల్ సిల్కీ అండ్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ని పానీలో పడేయొద్దు కదా, అందుకే కట్టేస్తాను నా హెయిర్ని. ఓకే, ఇప్పుడు రెడీ? 1 2 3 స్టార్ట్. రెడీ? ఓకే, ఒకటి తినేసింది చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేయడానికి కాదు, ఇది ఛాలెంజ్, వి హావ్ టు విన్ ఇట్. మరి ఎవరు కౌంట్ చేస్తున్నారు? మనం తింటూ పోతున్నాం. నేను కౌంట్ చేసి పెట్టాను కదా. ఆహా, సో ఇది ఫైనల్ ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళ. కానీ నాకు తెలిసి రెసిపీ కూడా చెప్తే బాగుంటుంది ఆడియన్స్. పూరీలు మాత్రం నేను చేయలేదండి, రగడాని పానీ చేశాను. పూరి నేను తెచ్చానండి, అది కూడా నేనే తెచ్చాను. ఇలాంటి ఛాలెంజెస్ కరెక్ట్గా లంచ్ టైంలో పెడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఎంత తిన్నా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఒక 30 తినుంటానండి ఈజీగా.
అవును. ఒకవేళ నా వాటర్ రగడ అయిపోతే నేను గెలిచినట్టేనా? ఆహా. మెల్లిగా తిను, మరి ఫాస్ట్గా తిను. అబ్బబ్బా. లాస్ట్ టైం స్పైసీ నూడిల్ ఛాలెంజ్ నేను విన్ అవ్వలేదు, ఈసారి నేనే విన్ అవ్వాలి. అండ్ అమ్మాయిలు అంటే పానీపూరిలో అయితే కొంచెం స్ట్రాంగ్ కదా మనం. మరి మేము తక్కువనా? మున్నా రగడా. నేను ఇలాగ చీటింగ్ చేయను, అన్ని ఫేర్గా ఆడతాను. నేను కూడా. मुन्ना हमारा भी खत्म हो गया मुन्ना, जल्दी इधर ला लो मुन्ना, हम जीतना है कंपटीशन में. నాకు ఇంత వేడి తెచ్చాడు మున్న కావాలని. నాకు కూడా అదే దాంట్లో వేశారు కదా. ఇదే మన ఇల్లు అయితే ఈజీ గెలిచేసేవాడిని ఇప్పటివరకు. అదేంటి అదేం లింక్ అది? అన్ని వేడివేడిగా తెస్తున్నారు చూసారా, నాకు మాత్రమే. అన్నీ చూస్తున్నారు ఆడియన్స్. ఏంటి పిల్లి గారు ఎన్ని అయ్యాయి? ఈజీగా 50 దాటి ఉంటుందండి. ఉన్న పని. ఆహా, हमारा रगड़ा भी खत्म हो गया. दीदी का इतना इतना डाल रहे आप मुझे 1 टीस्पून डाल दो नो. हम लोग ऑडियंस क्या समझेंगे मुन्ना, ऐसा हम हार जाएंगे ना. नहीं हारेंगे, आप नहीं हारेंगे भाई. हार जाएंगे ये बात देखो हमारा कम है. అరే నాకు అర్థమైంది టెక్నిక్. నేను రగడా ఎక్కువ తింటున్నాను మర్చిపోయి. అమ్మా అలా ఏం లేదు, నీకు కూడా 2 times చేశాను, నాకు కూడా 2 times, ఇప్పుడు 3rd time. కానీ బిల్లి చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మా ఓకే పేపర్ తీసుకో. నువ్వు ఎక్కువ వేసావు కదా, నాకు తెలుసు, తెలుస్తుంది. నేను ఒకటి వేస్తే నువ్వు నాకు 4 వేస్తున్నావు. అమ్మా నోజ్లో వాటర్ పానీపూరి వాటర్ మిక్స్ అయిపోతుంది. నోజ్లో వాటర్ పానీపూరి వాటర్. ఈ మాస్క్ నేను కూడా వాడచ్చా? ఈ మాస్క్ నేను కూడా వాడచ్చా? హెయిర్ మాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్. నేను ఈసారి నేను కూడా వాడతాను, ఎందుకంటే నేను కొంచెం హెయిర్ గ్రో చేద్దాం అనుకుంటున్నాను. హెయిర్ గ్రో చేస్తే నా హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది. ఉన్న పనీతోనా? ఈసారి నేనే గెలుస్తా. मम्मा देखिए, मैं विन कर रही हूँ. मम्मा देखिए, अच्छा तुम लोग का गिन के रखा मॉम पूरा चीट कर रही है. हाँ देखिए पूरा चीटिंग. मेरे को इधर उधर दिखा के मेरे में पूरी डाल रहा है. शूटिंग हो रहा है. देखो देखो उसका कप खाली होने नहीं दे रहा हूँ मुन्ना. जब ना खाने पीने का वाइब में ऐसा 75 పూరీస్. మీకు విషయం తెలుసా, నేను కాలేజ్లో ఇలా తిన్నాను 75. అవునా? మొన్న బిల్లి పానీపూరి ఛాలెంజ్ చేద్దాం, నువ్వు ఎంత తినగలుగుతావు అంటే 20 అన్నారు. అంటే మ్యాక్సిమం 30 ట్రై చేశాను. ఇప్పుడు మరి జూట అయిపోద్ది, ఎలానో తినాల్సింది. अब हो गया जीतती है अश्मिता. हाँ माँ और बाप 10 है माँ. పాపతో ఛాలెంజ్ చేద్దామంటే నన్ను బుక్ చేసింది. చూసారా? कितना डाले थे काउंटिंग? मेरे उसमें 100 डाला, उसमें 65 डाला. अब्बा 75. इसका अच्छा तो नेक्स्ट टाइम से मैक्रेडा में चैलेंज में मैं घुस जाऊंगा. ये छोड़ दो.
మమ్మీ ఇది మ్యాక్రో డ్రామా ఛాలెంజ్ బిల్లీ గారు అవి చేస్తారు బెటర్ అవి నేర్చేసుకుంటాను. బిల్లీ వాళ్ళు చూసారు నువ్వు 2 వేసావు నేను 2 వేసాను నీకు. బిల్లీ జస్ట్ సే యూ లాస్ట్. ఇది అవాయిడ్ చేయొచ్చు. Not allowed, not allowed. Come on, Ashmita, you can do it. బిల్లీ సే యూ లాస్ట్ నో చెప్పేసి బిల్లీ. अरे सूखा खा रहा है. बिल्ली? सूखा खा रहा है. 3, 2, 1 go. చాలా మోసం చేసావు ఘోరంగా. నేను చెప్పాను కదా ఈ ఛాలెంజ్ నేనే గెలుస్తాను. చూసారా గైస్ చూడండి, మీరే చూడండి అండ్ అక్కడ చూడండి. చూడండి, ఈ బౌల్ చూడండి, ఆ బౌల్ చూడండి. ఎనీవే వెల్ ట్రైడ్ బిల్లీ గారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు నూడిల్ ఛాలెంజ్ ది రివెంజ్ ఇప్పుడు దొరికింది. क्या कर रहा है? నెక్స్ట్ ఛాలెంజ్ కి నేను రెడీ, మీరు కూడా రెడీ అయిపోండి. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారో చెప్పండి, మేము అదే చేస్తాం. చూడండి ఎక్కువ ఛాలెంజెస్ కూడా వద్దు, మంత్లీ 1 ఛాలెంజ్ చేద్దాం. ఓకేనా బిల్లీ? కొంచెం హెవీ బాగా ఎక్కువ అయిపోయింది. లేదు, తినడానికి ఛాలెంజ్ కాకుండా వేరే ఏ ఛాలెంజ్ అయినా వేరే ఏ ఛాలెంజ్ అయినా చెప్పండి. ఓకేనా? సో గైస్, if you like this episode, you know what you have to do. subscribe, like and share, And follow me on Asterix Official on Instagram. and Asterix on Facebook. Also our website which is www.asterix.com. Google Play Store lo Asterix app available undi. Adi kuda download cheyandi. Let's stay connected guys. See you on the other side. Till then it's bye from Asterix. अरे वॉमिटिंग पूरा रगड़ा खत्म कर दी हो तुम लोग एक टोपिया.